చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఉంది. ఆవిడ 4 భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. సమన్విత, కూడి ఉన్నది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు 2 చేతులకి 6 వేళ్లతో పుట్టాను అనుకోండి. వెంటనే ఏమంటారంటే, ఏమిటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయి, ఏమిటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయని విచిత్రంగా చూస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే, మా నాన్నగారు అమ్మగారు నాకు 6వ వేలు తీయించేస్తారు. ఎందుకు తీయించేస్తారంటే, లోకంలో అందరూ ఉన్నట్టు ఉండాలి కానీ వీడు 6 వేళ్లతో ఉంటే విచిత్రంగా ఉంటాడు, ఉండకూడదని 6వ వేలు తీయించేస్తారు. మీరు చూడండి, లోకంలో పుడతారు కొంతమంది 6 వేళ్లతో పుడుతుంటారు. ఏదో వంకాయ 3 వంకాయలు ఉన్న గుత్తికి చిట్టొంకాయ ఒకటి ఉంటుంది రైతు బజార్లలో అప్పుడప్పుడు. అలాగా ఓ చిట్టొంకాయలో 6వ వేలు ఒకటి మొలుస్తూ ఉంటుంది. అలాగా అమ్మవారు కూడా ఏదో 2 చేతులది 4 చేతులతో పుట్టడం అని మీరు అర్థం చేసుకోకండి. ఆవిడ 4 భుజములతో పుట్టడము అంటే ఆవిడ 4 భుజములతో మీకేదో చెయ్యడానికి వచ్చింది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లలితాదేవి 4 భుజాలతో పుట్టడం ఆవిడికి 4 భుజాలు ఉన్నాయని మీరు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం కాదు. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఏదో అనుగ్రహాన్ని పొందడం కోసం. ఏమిటి మీరు పొందే అనుగ్రహం అంటే 4 ఉంటాయి మన లోపల. ఈ 4 ఈశ్వర పరం కావు, ఎప్పుడూ స్వతంత్రంగా తిరుగుతాయి. అవే మనో బుద్ధి చిత్త అహంకారములు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి 4 ఎన్నడూ కూడా నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అని చెప్పి అవి మిమ్మల్ని అలా తిప్పే ప్రయత్నం చేస్తాయి తప్ప ఈ 4 కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అమ్మవారి పాదాల కిందకి చేరి అమ్మవారి అనుగ్రహంతో బతుకుతున్నామని అనవు. మనస్సు అమ్మవారి యందు భక్తితో, బుద్ధి అమ్మవారి యందు భక్తితో, చిత్తము అమ్మవారి యందు భక్తితో, అహంకారము అమ్మవారి యందు భక్తితో సమన్వయం అయ్యేటట్టు చెయ్యగలిగిన 4 భుజములు ఏమున్నాయో ఆ 4 భుజములై ఆవిడ ఆవిర్భవించినది. ఇప్పుడు ఆ 4 భుజములు ఆవిడికా మీకోసమా? ఆలోచించండి. నేను ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి విన్నాను. ఒక అమ్మ కడుపు చాలా పెద్దది ఉండేది. ఆవిడికి 14 మంది పిల్లలు. ఆవిడ వృద్ధురాలైపోయింది. వృద్ధురాలైపోయిన తర్వాత కూడా ఆవిడ కడుపు ఇలా పెద్దది ఉండేది. ఒక రోజున మనవడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తెలియదు కదా చిన్నవాడు, వాడు నాన్నమ్మ బొజ్జ మీద ఇలా కొడుతున్నాడు, నాన్నమ్మ నాన్నమ్మ నీకు ఇంత పెద్ద బొజ్జ ఏంటి నాన్నమ్మ అన్నాడు. అంటే ఆవిడంది, ఒరే మీ నాన్నని, మీ చిన్నాన్నల్ని, మీ పెదనాన్నల్ని, నీ యొక్క మేనత్తల్ని అందరినీ ఈ పొట్టలో పెట్టుకుని ఇంత పెద్ద పొట్ట అయిందిరా. ఎంత మార్ధవంగా, ఎంత ప్రేమగా, ఎంత అందంగా ఆవిడ జవాబు చెప్పిందో చూడండి. అలా అమ్మవారికి 4 భుజాలు ఉండడం, 4 ఉంటే బాగుంటుంది సరదాగాను. 18ఓసారి ఎట్టుకున్నాను, 1000ఓసారి ఎట్టుకున్నాను, ఈసారి 4 ఎట్టుకుందామని ఆవిడ పెట్టుకోలేదు. ఆవిడికి 4 ఉన్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం పెట్టుకోలేదు. నీ మనసు బుద్ధి చిత్తము అహంకారము నీ అదుపు తప్పి నువ్వు పాడైపోతున్నావు కాబట్టి నిన్ను ఈ 4 వంక నువ్వు చూస్తే నీ 4 ఆవిడ దిద్దడానికి. చూస్తే ఎలా దిద్దుతుందండి అని మీరు అనుమానపడచ్చు. అదేమిటండి, చూడ్డానికి దిద్దడానికి సంబంధం ఎక్కడుందండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఓవర్ బ్రిడ్జి దిగి సాయంకాలం 5:40 అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి, దొరగారు వచ్చేస్తారు, కామరాజు గారు వచ్చేస్తారు అని వేగంగా వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రెడ్ లైట్ పడింది ఎదురుగుంటా. రెడ్ లైట్ పడితే నేను ఆ రెడ్ లైట్ వంక కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే పోలీస్ విజిల్ వేసి ఇలా అన్నాడు. నేను ఇప్పుడు ఇలా అన్న ఆ చేతిని చూసి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను రెడ్ లైట్ చూసి ఆగకపోయినా అతని చెయ్యి చూసి ఆగిపోతే అది నన్ను రక్షించిందని మీరు అనకుండా ఉండగలరా? రెడ్ లైట్ పడినప్పుడు నేను ఆగకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇట్నుంచి వచ్చేటటువంటి ఇంకొక వాహనం నా వాహనాన్ని కొట్టేస్తుంది. కానీ అన్నదాన్ని చూడడం ఆగడం అయింది. ఆగడం నాకు రక్షణ అయింది కదండి. చూసి ఆగుము అనే కదా ఎర్రదీపం వేస్తారు. ఎర్రదీపం చూసి మీరు ఆగడం మీకు భద్రతేనా కాదా? మీరు పెట్టుకున్న ఒక్క ట్రాఫిక్ లైట్ మీరు చూసి ఆగితే మిమ్మల్ని రక్షిస్తే, అమ్మవారి బాహువుల్ని చూస్తే మిమ్మల్ని రక్షించమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రక్షించి తీరుతాయి.
ఈ ఎర్రలైట్ మిమ్మల్ని ఇలా రక్షించగలిగితే అమ్మవారి బాహువులు మీ నాలుగింటిని ఎందుకు సంస్కరించలేవని మీరు అనుకుంటున్నారు? సంస్కరించి తీరుతాయి. ఎలా సంస్కరిస్తాయని మీకు అనుమానం ఉందా? ఎర్రలైట్ చూసి ఆగినట్టు మీరు అమ్మవారి 4 బాహువులు ధ్యానం చేసి చెప్పండి సంస్కరింపబడలేదని. ధ్యానం చేస్తే అందుతుందంతే. ధ్యానం చేసిన వారు ఆ స్థితిని పొందారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిలో కలిసిపోయారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద అద్భుతమైనటువంటి కీర్తనలు చేశారు. అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని ధ్యానం చేసి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందారు. అటువంటి వాగ్ఝరిని పొందారు. అన్ని రహస్యాలు వాళ్ళకి ప్రచోదనం అయ్యాయి. మీకెందుకు అవవు? మీకు అవుతాయి. ఉన్నది ఆ వస్తువే. ఆ వస్తువునే మీరు ధ్యానం చేస్తే మీకు అదే అందుతుంది ప్రయోజనం. కాబట్టి చతుర్బాహు సమన్విత. ఇప్పుడు ఆవిడికి 4 బాహువులు ఉండడం మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే. మీ మనోబుద్ధి చిత్త అహంకారములను సంస్కరించుట కొరకు ఆవిడ 4 భుజములతో సమన్వయమై కూర్చుని ఉన్నది. మీరు బాగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అమ్మవారు వసిన్యాది దేవతలతో ఎందుకు చెప్పించింది ఈ స్తోత్రం? ఇది చేసిన వాళ్ళ పట్ల నా ప్రీతి కలుగుతుంది. ఎలా కలుగుతుందండి అన్నప్పుడు చతుర్బాహు సమన్విత అని నా మనసు నా మాట వింటలేదనుకోండి, నా మనసు నన్ను ఇబ్బంది పెడుతోందనుకోండి, అప్పుడు నేను చతుర్బాహు సమన్వితాయై నమః అని అమ్మవారి యొక్క 4 భుజాల్ని ధ్యానం చేస్తూ, భుజములంటే ఇక్కడ ఉండేవి, చేతులంటే ఇవి ఈ చివరి భాగాలు, ఈ భుజములను ధ్యానం చేస్తూ గడిపాననుకోండి, ఖచ్చితంగా అది నా మనోబుద్ధి చిత్త అహంకారముల మీద మార్పు తీసుకొస్తుంది. దారి తప్పిన మా అహంకారాన్ని దిద్దడానికి నువ్వు 4 చేతులతో అలా నిలబడున్నావా? మేమేమో ఇలాగే తిరుగుతున్నావా? 4 చేతులు కూడా చాలటం లేదురా నిన్ను దిద్దడానికి ఇంకాను అని నువ్వు మమ్మల్ని అలా చూస్తున్నావా? అమ్మా ఎంత తప్పుగా తిరుగుతున్నానమ్మా, లేదమ్మా నేను మారతానమ్మా, నేను దిద్దుకుంటానమ్మా, నీ ముందుకొచ్చి నీ 4 చేతులు చూస్తూ కూడా నేను అలా తప్పుడు ప్రవర్తనతో ఉండనమ్మా అని మీరు ఒక ప్రతిజ్ఞలోకి వెళ్ళిపోతారు. అందుకుంది ఆవిడ 4 చేతులతో. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య. ఎలా దిద్దుతోంది 4 బాహువులతో అంటే ఆవిడ 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏది పడితే అది పట్టుకోవడం, ఈ ముట్టి చేతులతో ఏముంటామండి అందుకని ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు. దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలెవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడొక పెద్ద నటుడు.